అది ఈరోజే మన కంటవడు కూడా అది జరిగి కూడా 2-3 రోజులు అయింది. ఇప్పటిదాకా ఒక డిస్కషన్ అవుతుండే మా దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ మీద. నువ్వు అనుకున్నది నీ దగ్గరకు వస్తుంది అని. ఐ షుడ్ గివ్ దట్ క్రెడిట్ టు దట్ గై ఆబ్వియస్లీ. నేను ఇవాళ పొద్దున అనుకుంటున్నా, ఇవాళ ఇట్లాంటి న్యూస్లు వచ్చింది. న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్టా నంబర్ 2లకు మనం ఎంటర్ అయితే జామా మస్జిద్ ఉంది కదా, లొల్లయింది చూడు పెద్దగా, సంబల్లా పెద్ద లొల్లయింది కదా, జామా మస్జిద్ ఉంది కదా, ఆడ 74 మంది ఎవడెవడైతే రాళ్ళు రప్పలు కొట్టిరు చూడు, ఆ 74 మంది పోస్టర్లు పెట్టిరు. ఎవరు? మన పోలీసు వాళ్ళు. ఒకసారి జంబలకిడి పంబల దేవుని చూసే బ్రహ్మానందం గారు అంటారు చూడు, ఇట్లా అంటారు చూడు, అట్లా అనాలా పోలీసు వాళ్ళని, అనాలా. మనది మనం చేసుకోకపోతే ఇంకెవడు చేస్తాడు? మంచి చేసినప్పుడు అనాలి కదా. అయితే ఏమైంది తెలుసా, అసలు కథ ఏమైందో చెప్తా. సంబల్లా 74 మందిది జామా మస్జిద్లో పోస్టర్లు పెడతానికి ఇక ఆఖరికి వస్తారు కదా, ఐసా కైసా లగాతే అని వస్తారు కదా. మన ఇక్కడ ఉన్నాడు గంగా జమున తహసీబ్ కూడా వస్తాడు కదా, పైజామా వేసుకుంటా ఐసా కైసా లగాతే మస్జిద్కి ఊపర్ అని ఇట్లా ఒరుతాడు కదా. అయితే ఒరలేకంటే ముందు జరా నువ్వు నాది ఇనరా అయ్యా, నేను కూడా జర ఒరుతున్నా నిన్ను చూసి, నువ్వే నా ప్రేరణ ఇను. సుమారు 5 మంది చచ్చిపోయారు, 50 మంది తీవ్రంగా గాయాలు పడ్డారు. నవంబర్ 24 లాస్ట్ ఇయర్కి, నవంబర్ 2024లో జరిగిన ఘటన సంబల్లా నీకు ఒకసారి యాద్ చేపిస్తున్నా. ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిందో 16th సెంచరీ మాస్క్ ఏదైతే ఉన్నదో దాని మీద సర్వే చేయాలని చెప్పినప్పుడు రాళ్ళు ఇంట్లలోకేని మస్జిద్లలోకేని వచ్చినాయి. ఇది నువ్వు యాద పెట్టుకో. ఐసా కైసా అని చెప్పి అనేకంటే ముందు ఐసా కైసా పత్తలా ఆయా ఉదర్సే అని అన్నది నువ్వు మాట్లాడాలి. అయితే సంబల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శిరీష్ చంద్ర, ఒకసారి ఆయన అందరికీ ఓ వేసుకోరు అందరూ, ఓ ఓ వేసుకోవాలా సతీష్ చంద్ర అన్న శిరీష్ చంద్ర అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరు ఫోటోగ్రాఫ్లు తీసి పెట్టుర్రు అని చెప్పిండు. అయితే వీళ్ళు ఏం చేసిరు తెలుసా, हम किससे भी नहीं डरते, हम खाली अपने भगवान से डरते అని అంటారు. అరే ఠీకే భాయ్, हम भी डरते अपने भगवान से. మోతోబారి అనేది ముల్తాడలోనే, నీకు ముల్తాడం ఉండదు కదా, మా మోతోబారి గాడినే ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది తెలుసా, ఉత్తరప్రదేశ్లో మేము వచ్చి మీ దగ్గర ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే ముల్తాడు తీసి ఇట్లా తిప్పినాం అనుకో, ఆ సప్పుడు చచ్చిపోతారు. మీరు ముల్తాడు తిప్పే సప్పుడు చచ్చిపోతారు. గట్లున్నది కథ ఇయ్యాల. మళ్ళీ అంత పెద్ద తోపుగాన్లు ఇంట్ల మీద రాసిపోయారు, हमारा नानी को कैंसर आया, तुझगा है तो इंजेक्शन दे तो वो अच्छा होती क्या, మంచిగా అవుతుందిరా. నువ్వు నిలబడి కొట్లా ఆవం పత్తర్ పేకే అని చెప్పాలి కదరా. ఎందుకు ఉరికినావురా? మళ్ళా 74 మంది ఫరార్. వీళ్ళు ఏడకేనన్నా దొరకాలా పట్టాలా అని చెప్పి కూర్చున్నారు. ఫ్రైడే నమాజ్ కాగానే పోస్టర్లు పెట్టిరు. మీరు ఫ్రైడే నమాజ్ అది ఎగ్గొట్టి మెట్రోలలో తిరుగుతారు, పైసలు ఎగ్గొట్టి, అన్నీ దొంగ బుద్ధులే. ఆనాటికేను బాగ్దాక్కేను వచ్చినప్పటి నుంచి దొంగ బుద్ధులే, ఒక్కటి చక్కగా ఉండదు. నేను మంచోళ్ళని అంటలేను, నేను ఈ చెడ్డోళ్ళని అడుగుతున్నా, ఈ ఎగ్గొట్టే జాతిని అడుగుతున్నా. మంచోళ్ళు ఉంటే నేను వాళ్ళ కాళ్ళు మొక్తా. అయితే మస్జిద్ దగ్గరనే పెట్టలే, నేను మస్జిద్ దగ్గర పెట్టిరని హైలైట్ చేస్తున్నా. అయితే పలు జాగాలలో కూడా పెట్టిరు ఉత్తరప్రదేశ్లో. చింపుతున్నారట. మళ్ళీ ఎందుకు చింపుతున్నారు? చింపొద్దు మీరు, చింపుతున్నారట. శిరీష్ చంద్ర ఉన్నాడు కదా, ఓ ఓ వేసుకున్నాం చూడు మనము, బద్దాల్ భాషింగాలు అయితే అని చెప్పిండట పోస్టర్లు తీస్తేనని. అయితే ఒక వీడియో వచ్చింది, మళ్ళీ కాపీరైట్ అవుతుందని నేను పెట్టలే, సోషల్ మీడియాలో చూసిన. ఆ పైసా కైసా లాగైతే అంటే మన ఈయన కాదు, గంగా జమున తహసీబ్ ठेकेदार కాదు, పైజామా పట్టించారు కాదు, అక్కడ ఉన్నోళ్ళే పాపం. ऐसा कैसा लगाते आप हटाइए, मस्जिद के ऊपर से ऐसा रखना नहीं चाहिए. मस्जिद हमारा प्लेस है, हम उधर प्रेयर करते हैं, हम प्रार्थना करते हैं, उधर से निकाल दीजिए అని చెప్పి మాట్లాడితే పోలీసు కూడా ఆన్సర్ ఇచ్చిండు చూడు. బా అమ్మ చెప్తున్నా కదరా నాయన, కిక్కబ్యా కళ్ళు మూసుకొని చెప్తున్నా. ఏమన్నా అన్నాడా? ముట్టు నువ్వు పోస్టర్ని, నువ్వు ముట్టు అని అన్నాడు. పాడితే ముట్టు రాబాయి, ఇది నువ్వు ముడితే చూడు అని అన్నాడు. ఇదేంది పోలీసు వాళ్ళకి ఇంత ధైర్యం వేడికని వచ్చిందబ్బా అని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే నేను పొగడాలన్నా కానీ ఆధారాలు ఉండాలి కదా, లేకపోతే మీ ఆధారాలు దొరికి సావదా అని చూస్తాడు. ఇది ఏఎస్ఐ మాన్యుమెంటు ఇట్లా అన్నాడు, ఏలు పెట్టుకుంటా. ఇది ఏఎస్ఐలు ఉన్నది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నది, నువ్వు ముట్టు అప్పుడు చెప్తా, అమ్మ మీద ఒట్టు అడ్డంగా నరుకుతాను అన్నట్టు మాట్లాడు. అరే ఏఎస్ఐ ఉన్నది అని అంటే నువ్వు వేలు పెట్టద్దు కదా,
నీ సర్కారు ఉంటే రాజ్యాంగం ఎంత గట్టిగా ఉంటుందో చూడు, కాన్స్టిట్యూషన్ ఎంత పదిలంగా ఉంటుందో చూడు. పటాపంచలు చేసిర్రు ఇన్ని రోజులు. ఇది జరిగింది సంబల్లా. ఎప్పుడన్నా జరిగిందా? స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడన్నా జరిగిందా ఇది? నౌ కమింగ్ టు ది క్వశ్చన్ ఆఫ్ పోస్టరా మస్జిద్ పే క్యూ. నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి. నేను ఇలా నన్ను అడుగుతున్నా, ఎవడెవడైతే ఈ క్వశ్చన్ అడుగుతాడో గంగా జమున తైజీబోని కూడా అడుగుతున్నా. రాళ్ళు మస్జిద్లకైనా వచ్చినాయా లేవా? మళ్ళీ రాళ్ళు మస్జిద్లకైనా వస్తాయి. నీకు ఏ దేవాలయాలకేనన్నా రాళ్ళు వాడు చూసిర్రా? రాళ్ళు వాడు ఏదైనా దేవాలయాలకైనా చూసినరా? రాళ్ళు మస్జిద్లకైనా వచ్చినప్పుడు మస్జిద్ల మీద ఎవడెవడైతే రాళ్ళు వేసిండో అని పోస్టర్ పెట్టుట తప్పేంది? కాశ్మీరీ పండిట్ల జనసైడ్ అయినప్పుడు దీనికి నాకు ఆన్సర్ ఇయ్యండి. ఎవడెవడికి జిగర్ల దమ్ముందో. కాశ్మీరీ పండితుల జనసైడ్ అయితే మీ మహిళలను ఈయనే ఇడిచిపెట్టి పోన్రి, మాకు మీరు ఏడికన్నా వెళ్ళిపోన్రి, గలీవ్ సలీవ్ అన్న స్టేట్మెంట్లు ఆడిటోరియంలకేం రాలే, మస్జిద్ల స్పీకర్లకేం వచ్చినాయి. దీని మీద ఎవడేమన్నా మాట్లాడతాడా? కౌంటర్ తీసుకునికే గిరీష్ దారమోని రెడీ ఉన్నాడు. మస్జిద్లల్లా మా గుళ్ళల్లో ఎప్పుడైనా ఎలక్షన్లు మీటింగ్లు మేము చేసినామా? ఫ్రైడే నమాజ్లల్లో మీరు ప్రేయర్ చేసుకున్నాక ఫత్వాలు జారీ చేస్తారా? చెయ్యరా? ఆఖరికి నిన్నగాక మొన్న వక్ఫ్కి మనము వ్యతిరేకించాలా అని చెప్పి క్యూఆర్ కోడ్లు ఏడబెట్టిరు మీరు? మస్జిద్లలో పెట్టలే? మస్జిద్లలో క్యూఆర్ కోడ్లు పెట్టి మనం వ్యతిరేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం నిలదీయాలా, పిటిషన్లు ఫైల్ చేయాలా అని చెప్పి క్యూఆర్ కోడ్లు ఏడబెట్టిరు మీరు? మస్జిద్లలో పెట్టలే? ఒక్కనాడన్నా నా సనాతన ధర్మం ఫాలో అయ్యేటోడు గుళ్ళల్లో ఈ పంచాయతీ పెట్టిండా? కులేయా మాట్లాడినాం, రాజ్యాంగాన్ని నమ్మినాం, రాజ్యాంగబద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ పోస్టర్లను మీరు సమర్థిస్తారా? సమర్థించరా? దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగా? మొగోడా మునగాడ మోతబరి బ్యాచా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. భారత్ మాతాకి జై. డబల్ ఇంజన్ సర్కార్, ఇది గుర్తుపెట్టుకోండి. డబల్ ఇంజన్ సర్కార్. సన్యాసి అని అన్నారు. అండ్ ఈజ్ ఎ గోల్డ్ మెడల్ మ్యాథమెటిషియనా? ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈయన ఏం చదివిండో? బారిస్టర్ అని చెప్తాడు. నాకు తెలిసి బార్టెండర్ ఉండే. ఏమన్నా అంటే ఒకటే పట్టుకుంటాడు. ఆర్టికల్ 15, 16, 25, 27, 28 అది ఏముందిరా అయ్యా అంటే ఏం చెప్పాడు? ఆడికి వస్తా ఇప్పుడు నెక్స్ట్. అందుకని మిమ్మల్ని అంటున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.